Welcome back my YouTube channel. Before you listen, please share, subscribe and click on bell icon. Today we discuss about what is empirical risk minimization. ఇక్కడ రిస్క్ మినిమైజేషన్ అంటే మనం ఆ హెడ్డింగ్లోనే ఆ క్వశ్చన్లోనే మనం ఆన్సర్ చూడొచ్చు డెఫినేషన్ని. అంటే ఎంపిరికల్ రిస్క్ మినిమైజేషన్ అంటే రిస్క్ని తగ్గించి కనిపెట్టడం, అంటే అదే ఎంపిరికల్ రిస్క్ మినిమైజేషన్. ఓకే, మనం డెఫినేషన్ చూద్దాం. ఎంపిరికల్ రిస్క్ మినిమైజేషన్ ఈజ్ ఏ ఫౌండేషనల్ కాన్సెప్ట్ ఇన్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్లో ఇది ఒక ఫౌండేషనల్ కాన్సెప్ట్, అంటే కనిపెట్టే కాన్సెప్ట్ అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ఫైండింగ్ ఏ మోడల్ దట్ మినిమైజెస్ ద యావరేజ్ ఎర్రర్ ఆన్ ఏ గివెన్ సెట్ ఆఫ్ ట్రైనింగ్ డేటా. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఒక ట్రైనింగ్ డేటాని తీసుకుంటే అందులో యావరేజ్ ఎర్రర్ని తగ్గించి మోడల్ని కనిపెట్టడమే ఈ రిస్క్ మినిమైజేషన్ అని అర్థం. ఆల్రెడీ నేను అదే చెప్పాను. అయితే ద రిస్క్ అర్థం ఏంటి? రిస్క్ అర్థం ఏంటంటే మనం ఇక్కడ రిస్క్ అంటే ఏంటంటే మనం అంచనాలు వేసిన దానికి మోడల్లో లోపాలు కలిగి ఉండడాన్ని రిస్క్ అంటారు. మనం వేసిన అంచనాలకి లోపాలు కలిగి ఉండడాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. అదే ఇక్కడ దానికి అర్థం. అంటే ద ఎర్రర్ ఆర్ లాస్ ద మోడల్ ఇక్కర్స్ వెన్ మేకింగ్ ప్రిడిక్షన్స్. ఇంకర్స్ అంటే ఇక్కడ కలుగుతుంది, అంటే ఆ మోడల్ కలిగే ఎర్రర్ కానీ లాస్ కానీ మనం అంచనాలు వేసేటప్పుడు దాన్నే రిస్క్ అంటారు. అయితే ఆ రిస్క్ని తగ్గించడమే రిస్క్ని తగ్గించి మోడల్ని కనిపెట్టడమే ఎంపిరికల్ రిస్క్ మినిమైజేషన్. ఓకే, ఇకపోతే ఫస్ట్ మనం ఈ ఫార్ములాని రిఫర్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఫార్ములా మీదే ఈ 4 పాయింట్లు బేస్ అయి ఉంటాయి. ఫస్ట్ ఈ ఫార్ములా ఏంటంటే ఆర్ క్యాప్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n సిగ్మా ఐ ఈక్వల్స్ టు 1 to n L of f of xi comma yi, where n is the number of training examples. అంటే మనం ఇచ్చే ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఎన్ని అయితే ఉంటాయో దాన్ని n అనుకుంటాం. అయితే xi ఈజ్ ఇన్పుట్, మనం ఇచ్చే ఇన్పుట్టే xi. yi ఈజ్ ద యాక్చువల్ అవుట్పుట్, టార్గెట్ డేటా అనమాట. అండ్ f of xi ఈజ్ ద ప్రిడిక్టెడ్ అవుట్పుట్, మనం అంచనా వేసిన అవుట్పుట్ని f of xi అనుకుంటాం. మొత్తాన్ని f of xi అంటాం. xi అంటే ఇన్పుట్ అనమాట. అయితే నేను అన్నాను కదా, ఈ 4 పాయింట్లు ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉంటాయి. ఫస్ట్ మనం ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ 4 పాయింట్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఎలాగ అంటారో చూద్దాం. ట్రైనింగ్ డేటా ఏ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విత్ నౌన్ అవుట్కమ్స్. అయితే ఏ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, n అంటే ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అని. కాబట్టి మనం ఈ nని గుర్తుపెట్టుకుంటే ట్రైనింగ్ డేటా అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ట్రైనింగ్ డేటా ఏ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విత్ నౌన్ అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ డేటా సెట్ ఆఫ్ హౌస్ ప్రైజెస్ ఈచ్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ ఫీచర్స్ లైక్ ద సైజ్ ఆఫ్ ది హౌస్ అండ్ ద యాక్చువల్ ప్రైస్. దీనికి అర్థం ఏంటంటే ఒక డేటా సెట్ హౌస్ ప్రైజెస్ని ఈచ్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్స్ ఫీచర్స్ లైక్ ద సైజ్ ఆఫ్ ది హౌస్. మనం ఒక్కొక్క ఫీచర్ని యూజ్ అయ్యే ఫీచర్స్ని ట్రైనింగ్ డేటాని ఆ యొక్క మోడల్కి ఇచ్చి యాక్చువల్ ప్రైస్ని కనుక్కోవచ్చు. అంటే ఆ ఫీచర్స్ని మనం ఇంటికి ఏవైతే ఫలానా ఎగ్జాంపుల్ మంచి పెయింటింగ్స్ కానీ, లేదంటే మంచి ఫీచర్స్, ఇంకా కబోర్డ్స్ అలాగా ఏవైనా సరే ఇస్తే దానికి మనం ఒక యాక్చువల్ ప్రైస్ అనేది ఆ మోడల్ అనే దానికి ఇచ్చుకోవచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్, సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. దాన్నే ట్రైనింగ్ డేటా. అదే ఆ ఎగ్జాంపుల్స్ని
మనం ఇస్తాం కదా, దాన్ని ట్రైనింగ్ డేటా అంటాం. ఓకే, హైపోథసిస్ స్పేస్. ఇక హైపోథసిస్ స్పేస్ని మనం హెచ్గా అంటే క్యాపిటల్ హెచ్గా డిఫైన్ చేస్తాం. ఇది ఓకే, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ మోడల్స్ ఆర్ ఫంక్షన్స్ వీ మైట్ యూస్ టు మేక్ ప్రెడిక్షన్స్. అంటే అంచనాలను రూపొందించడానికి మనం ఏవైతే అంచనాలు ఉంటాయో వాటిని రూపొందించడానికి ఉపయోగించే సెట్ ఆఫ్ మోడల్స్ ఆర్ ఫంక్షన్స్ని మనం హైపోథసిస్ స్పేస్ అంటాం. అలా ఉపయోగించడాన్ని మనం హైపోథసిస్ స్పేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ లాస్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ దట్ మెజర్స్ హౌ ఫార్ ఆఫ్ ఏ ప్రిడిక్షన్ ఈజ్ ఫ్రమ్ ది యాక్చువల్ అవుట్కమ్. కామన్ లాస్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఫర్ రికర్షన్ అండ్ క్రాస్ ఎంట్రోపీ ఫర్ క్లాసిఫికేషన్. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ ఫంక్షన్ దట్ మెజర్స్ హౌ ఫార్ ఆఫ్ ఏ ప్రిడిక్షన్ ఈజ్ ఫ్రమ్ ది యాక్చువల్ అవుట్కమ్. అంటే ఏదైతే యాక్చువల్ అవుట్కమ్ నుంచి మనం ఒక అంచనాన్ని ఎంత దూరంలో ఉందో కొలిచే ఫంక్షన్ని మనం లాస్ ఫంక్షన్ అంటాం. ఏంటి, వాస్తవ ఫలితం నుండి ఒక అంచనా అంటే యాక్చువల్ అవుట్కమ్ నుంచి మనం ఒక ప్రెడిక్షన్ ఎంత దూరంలో ఉందో కొలిచే ఫంక్షన్ని లాస్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్, ఇలా కామన్ లాస్ ఫంక్షన్స్ ఉన్నవి ఏంటంటే రికర్షన్ కోసం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఉంది లాస్ ఫంక్షన్స్, అలాగే మరియు క్లాసిఫికేషన్ కోసం క్రాస్ ఎంట్రోపీ. ఎంపిరికల్ రిస్క్, ద యావరేజ్ లాస్ ఓవర్ ఆల్ ద ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఇట్స్ క్యాలిక్యులేటెడ్ బై అప్లైయింగ్ ద లాస్ ఫంక్షన్ టు ఈచ్ ఎగ్జాంపుల్ అండ్ యావరేజింగ్ ద రిజల్ట్స్. ఇక్కడ చెప్పేది ఏంటంటే యావరేజ్ లాస్ ఓవరాల్ ది ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్, మొత్తం ఓవరాల్గా ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్కి యావరేజ్ లాస్ని కనిపెట్టడం ఎలా అంటే ఇట్స్ క్యాలిక్యులేటెడ్ బై అప్లైయింగ్ ద లాస్ ఫంక్షన్. ఏదైతే మనం లాస్ ఫంక్షన్ని అప్లై చేసి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్కి అప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తామో అలా క్యాలిక్యులేట్ చేసిన ప్రతి ఒక్క లాస్ ఫంక్షన్స్కి మనం యావరేజ్ లాస్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్కి అంటే మొత్తం అన్ని ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్కి యావరేజ్ లాస్ని మనం కనుక్కోవచ్చు. అదే ఎంపిరికల్ రిస్క్. ఓకే, నెక్స్ట్ ఎంపిరికల్ రిస్క్ డిఫైన్డ్ బై ఆర్ క్యాప్స్ ఆఫ్ ఎఫ్. సో మనం ఆర్ క్యాప్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంపిరికల్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ 4 పాయింట్స్ మనం రాసుకోవచ్చు. అంటే ఆర్ క్యాప్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, సిగ్మా ఐ ఈక్వల్స్ టు n, ఎల్ అంటే లాస్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ అంటే ఏంటి, ప్రిడిక్టెడ్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వై అంటే టార్గెట్ అంటే యాక్చువల్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ద గోల్స్ ఆఫ్ ఈఆర్ఎం ఈజ్ టు ఫైండ్ ద ఫంక్షన్ ఎఫ్ స్టార్ దట్ మినిమైజెస్ ద ఎంపిరికల్ రిస్క్. అయితే ఈఆర్ఎం యొక్క గోల్ ఏంటంటే ఫైండ్ ద ఫంక్షన్, ఆ ఫంక్షన్ని కనిపెట్టడం అంటే మినిమైజెస్ ద ఎంపిరికల్ రిస్క్, ఆ రిస్క్ని మినిమైజ్ చేసి ఆ ఫంక్షన్ని కనిపెట్టడం. ఎఫ్ స్టార్ ఈక్వల్స్ టు అది ఎలా కనిపెట్టాలి, ఎఫ్ స్టార్ ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ మినిమం ఎఫ్ ఈజ్ బిలాంగ్స్ టు హెచ్ అంటే హైపోథసిస్ స్పేస్, బిలాంగ్స్ టు హైపోథసిస్ స్పేస్ ఆర్ క్యాప్స్ ఆఫ్ ఎఫ్ అంటే ఎంపిరికల్ రిస్క్. భయ్యా డెఫినేషన్లోనే ఉంది భయ్యా, ఫార్ములా ఏం లేదు. ఫంక్షన్ దట్ మినిమైజెస్ ద ఎంపిరికల్ రిస్క్ అంతే. నెక్స్ట్ వై యూస్ ఈఆర్ఎం. మనం ఈఆర్ఎంని ఎందుకు యూజ్ చేస్తాం అంటే అది సింపుల్గా ఉండిద్ది, అలాగే ఎఫెక్టివ్ కూడా. అంటే సింపుల్ అంటే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్. మనం దాన్ని స్ట్రైట్గా అర్థం చేసుకోగలం, అలాగే ఇంప్లిమెంట్ చేయగలం. నెక్స్ట్ వీ జస్ట్ ఫోకస్ ఆన్ మేకింగ్ అవర్ మోడల్ పర్ఫార్మ్ వెల్ ఆన్ ది డేటా వీ హ్యావ్. ఏంటంటే వీ జస్ట్ మనం ఫోకస్ చేసి తెలుసుకోవచ్చు అంటే కనుక్కోవచ్చు, మన మోడల్ని బాగా పర్ఫామ్ చేయొచ్చు ఆ ఉన్న డేటా మీద. ఓకే, ఎఫెక్టివ్ అంటే ఆఫెన్ ఏ మోడల్ దట్ పర్ఫార్మ్స్ వెల్ ఆన్ ది ట్రైనింగ్ డేటా కెన్ ఆల్సో పర్ఫార్మ్ వెల్ ఆన్ న్యూ ఆన్సరింగ్ డేటా ఇఫ్ వీ మేనేజ్ ఓవర్ ఫిట్టింగ్ ప్రాపర్లీ. ఇక్కడ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, అసలు ఎఫెక్టివ్లో ఓవర్ ఫిట్టింగ్ దాని గురించి ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఓవర్ ఫిట్టింగ్ గురించి తెలుసుకుందాం. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏం లేదు భయ్యా, ఇఫ్ అవర్ మోడల్ ఈజ్ టూ గుడ్ ఆన్ ది ట్రైనింగ్ డేటా అంటే బాగా మంచిగా ఉందంటే మన ట్రైనింగ్ డేటా ఇట్ మైట్ నాట్ వర్క్ వెల్ ఆన్ న్యూ డేటా, కొత్త డేటా మీద ఇది పనిచేయదు. దిస్ ఈజ్ లైక్ మెమరైజింగ్ ఆన్సర్స్ ఫర్ ఏ టెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ద మెటీరియల్. అంటే ఎలాగంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో మనం ఎలాగంటే చదువుకున్నది ఖచ్చితంగా మనం పేపర్ మీద రాయలేము, మనం సొంతగా ఆలోచించుకొని పేపర్ మీద రాస్తాం. అలాగే ఇది కూడా అంతే, మెమరైజింగ్ ఆన్సర్స్ ఫర్ ఒకవేళ బాగా మంచిగా ఉంటే ఆ ట్రైనింగ్ డేటా కొత్త వాటికి అనుకూలంగా ఉండలేదు, సో దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటాం. సో దానికి సొల్యూషన్ ఏంటంటే యూజ్ టెక్నిక్స్
like regularization, which adds a penalty for overly complex models, and cross validation, which checks how well the model performs on different subsets of the data. ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించేది ఎలాంటివంటే రెగ్యులరైజేషన్స్ అలాంటివి అనమాట. విచ్ యాడ్స్ ఏ పెనాల్టీ ఫర్ ఓవర్లీ కాంప్లెక్స్ మోడల్స్. కొన్ని కాంప్లెక్స్ మోడల్ని అంటే ఆ కాంప్లెక్స్ మోడల్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మరీ సింపుల్గా ఉంటే మనం ఇంకా ఎగ్జామ్స్లో రాస్తే మార్క్స్ వస్తాయి మనకి అలాగనమాట. అండ్ క్రాస్ వ్యాలిడేషన్ మనం చెక్ చేసుకోవాలి అది ఒకసారి. ఓకే, విచ్ చెక్స్ హౌ వెల్ ద మోడల్ పర్ఫార్మ్స్, ఎలా పర్ఫామ్ చేస్తుంది ఆ మోడల్ అనేది మనం చెక్ చేసుకుంటాం ఆన్ డిఫరెంట్ సబ్సెట్స్ ఆఫ్ ది డేటా. ఓకే, నెక్స్ట్ దీన్ని ఓవర్ ఫిట్టింగ్ అనేది అంటాం అనమాట. అయితే ఈ ఓవర్ ఫిట్టింగ్ ఎఫెక్టివ్లో ఎలా వర్క్ చేస్తుందంటే తరచుగా ఏ మోడల్ దట్ పర్ఫార్మ్స్ వెల్ ఆన్ ది ట్రైనింగ్ డేటా. ఒక మోడల్ పర్ఫామ్ చేయాలంటే ట్రైనింగ్ డేటా మీద కెన్ ఆల్సో పర్ఫామ్ వెల్ ఆన్ న్యూ. అది బాగా పర్ఫామ్ చేయడం అంటే ట్రైనింగ్ డేటా మీద, కొత్త వాటి మీద కూడా, అలాగే అన్సీన్ డేటా మనకు తెలియని డేటా లేని డేటా మీద కూడా అవి బాగా పర్ఫామ్ చేయాలి. ఎప్పుడు మనం ఓవర్ ఫిట్టింగ్ ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే అప్పుడు ఆ మోడల్ అనేది పర్ఫామ్ చేసింది. అందుకోసం ఈఆర్ఎంని ఎఫెక్టివ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇన్ సింపుల్ టర్మ్ అంటే ఏం లేదు భయ్య, ఈఆర్ఎం సింపుల్గా చెప్పాలంటే ఈఆర్ఎం హెల్ప్స్ అస్ పిక్ ద మోడల్ దట్ మేక్స్ ద ఫ్యూయెస్ట్ మిస్టేక్స్ ఆన్ అవర్ ట్రైనింగ్ డేటా. మన ట్రైనింగ్ డేటా మీద చిన్న మిస్టేక్స్ లేకుండా కనిపెట్టడాన్ని ఒక మోడల్ని ఈఆర్ఎం అంటారు. అది థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ట్రైయింగ్ టు ఫైండ్ ద బెస్ట్ రెసిపీ ఫర్ ఏ కేక్ బై మేకింగ్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్గా తెలుగులో చెప్తాను వినండి. ఏంటంటే 10 కేకులు ఉన్నాయి, అందులో మంచిగా రుచికరమైన కేక్నే ఎక్కువ మంది తింటారు కదా, అలా ఎక్కువ మంది తినేదాన్నే అంటే ఆ ఎక్కువ తినే దాంట్లో ఏంటంటే ఎటువంటి తప్పు ఎటువంటి ఇది లేదు, అది బాగా రుచిగా ఉంది, అది అసలు దాంట్లో ఎలాంటి అంటే టేస్ట్ అనేది కాదు, బాగుండిద్ది, అందరూ తింటారు కాబట్టి దాన్ని మనం తీసుకుంటాం. అలా తీసుకోవడాన్ని ఈఆర్ఎం అంటాం. అదే ఎగ్జాంపుల్ ఉదాహరణ. బట్ ఇట్ వర్క్స్ వెల్ we also need to ensure our chosen recipe is not just perfect for our testers but also for other people who might eat the cake in the future. అంటే ఇది ఇక్కడ అనేది ఏంటంటే ఒకవేళ అదే కాకుండా వేరే కేక్స్ కూడా ఉంటే వాటిని కూడా మనం ట్రైనింగ్ చేసుకొని అంటే టేస్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో కనుక అవి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్తున్నాను అంతే. బై అండర్స్టాండింగ్ అండ్ యూజింగ్ ఈఆర్ఎం, అర్థం చేసుకోవడంలో ఉపయోగించడంలో ఈఆర్ఎం వీ కెన్ బిల్డ్ మోడల్స్ దట్ నాట్ ఓన్లీ పర్ఫామ్ వెల్ ఆన్ ది డేటా. ఇది ఏవైతే డేటా మీద సరిగ్గా పర్ఫామ్ చేయలేని ఉంటాయో అవి వీ కెన్ బిల్డ్ మోడల్స్ దట్ నాట్ ఓన్లీ పర్ఫామ్ వెల్ ఆన్ ది డేటా, అవి బిల్డ్ చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ బట్ ఆల్సో జనరలైజ్ వెల్ టు న్యూ అన్సీన్ డేటా. ఏం లేదు భయ్య, చెప్పాను కదా ఇందాకది, ఆ కొత్త వాటి మీద అన్సీన్ డేటా మనకు తెలియని డేటా మీద జనరలైజ్ అయ్యే మోడల్స్ని కనిపెట్టడమే. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్